ఎవరైనా సరే కొత్తగా వాహనాలు కొనుక్కోవాలనుకున్నటువంటి వారు ఎవరైనా, లేదంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునేటువంటి వారు ఎవరైనా, ఆ నంబరు ఎలా ఉండాలి, మీకు కలిసొస్తుందా? రాదా? అని తెలుసుకోండి ఫస్ట్. కొత్తగా వాహనాలు కొన్నప్పుడు మనకు ఆర్‌టీఏ వాళ్ళు కొన్ని నంబర్స్ పంపిస్తారు. దానిలో మీకు నచ్చిన నంబర్ అని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు పెట్టుకుంటారు. కానీ మీ కారులో యూనివర్సల్ నంబర్ ఉండే విధంగా చూసుకోవాలి. దానికి సంబంధించినటువంటి చార్ట్ నా దగ్గర ఉంటదండి. కాబట్టి మీరెవరైనా సరే మీకు యూనివర్సల్ నంబర్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు మంచి నంబర్ అనేది నేను ఇస్తాను. కొత్తగా వెహికల్స్ లక్షల లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెహికల్ కొంటారు. కానీ ఆ నంబర్ మనకు కలిసొస్తేనే మనకు ఆ కారులో మనకు కలిసొస్తది. కొందరికి పిల్లలు పుట్టినప్పుడు కలిసొస్తది. కొందరు వాహనాలు కొనుక్కున్నప్పుడు వాళ్ళ దశ తిరిగిపోతుంది. కొందరికి ఈ వాహనాలే వాళ్ళకు పెను ప్రమాదంగా మారి వాళ్ళ జీవితాలే ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ యూనివర్సల్ నంబర్ గనక మన చేతిలో గనక ఉంటే, మన కారుకి గనక ఉంటే ప్రమాదాన్ని కూడా వెంట్రుక వాసులో తప్పిస్తుంది.